వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అబ్రహాం లింకన్ గురించి మన అందరికీ తెలుసు. ఆయన అమెరికా దేశానికి 16వ అధ్యక్షుడిగా ఉన్నాడు. అతని నేపథ్యం కూడా మనకందరికీ తెలిసిందే. ఎందుకంటే చాలా చిన్న కుటుంబం నుంచి, చాలా పేద పరిస్థితి నుంచి ఆయన ఆ దేశానికి అధ్యక్షుడయ్యాడు. చిన్నప్పటి నుంచి అతనిలో ఉన్నటువంటి పట్టుదల, అతనిలో ఉన్నటువంటి నిజాయితీ ఆ దేశానికి అతన్ని అధ్యక్షుడే చేసింది. అబ్రహాం లింకన్ ఒక దేశానికి అనగా అమెరికా దేశానికి అధ్యక్షుడు అవడం అంటే చాలా గొప్ప విషయమే కదా. అయితే తన జీవితంలో ఒక చిన్న అనుభవం ఎదుర్కొన్నాడు. అబ్రహాం లింకన్ ఒకరోజు తన అధ్యక్షుడిగా, అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో ప్రెస్ మీట్ పెడతాడు. ఆ ప్రెస్ మీట్లో అనేక మంది ఆయా మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు అబ్రహాం లింకన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ప్రతి క్వశ్చన్కి కూడా ఆయన మంచిగా, చాలా పొలైట్నెస్గా ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. అయితే తన అబ్రహాం లింకన్కి ప్రత్యర్థి పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి ఒక మీడియా ప్రతినిధి అబ్రహాం లింకన్ని ఇరుకులో పెట్టాలని, అబ్రహాం లింకన్ని కించుపరచాలనే ఉద్దేశంతో ఒక క్వశ్చన్ వేస్తాడు. ఆ మీడియా ప్రతినిధి అబ్రహాం లింకన్తో ఇలా అంటాడు, మీ యొక్క తండ్రి షూ మేకర్ కదా అని అంటాడు. అంటే అబ్రహాం లింకన్ చాలా పొలైట్గా, చాలా వివేచంతో తగ్గించుకుని సమాధానం చెప్తాడు. ఆ సమాధానానికి ఆ యొక్క అబ్రహాం లింకన్ని అవమానించాలనుకున్నటువంటి మీడియా ప్రతినిధి అవమానానికి గురవుతాడు. ఆ యొక్క ఆన్సర్ ఏంటో తెలుసా? అవును, మీరు అనుకున్నట్టు నా తండ్రి షూ మేకర్ కాదు, చెప్పులు కుట్టుకునే చిన్న వ్యక్తి. మా తండ్రి షూ మేక్ చేసేంత జ్ఞానం కలిగిన వాడు కాదు, కేవలం పాత చెప్పులు కుట్టుకునే వ్యక్తి నా తండ్రి. మా తండ్రి కనుక కుట్టిన చెప్పులు మీ దగ్గర కనుక ఉంటే, అవి సరిగా పనిచేయకపోతే, ఏదైనా పాడైతే మీరు నా దగ్గరికి తీసుకొస్తే నేను వాటిని సరిచేసి ఇవ్వగలను, ఎందుకంటే ఆ పని నాకు వచ్చు అని అబ్రహాం లింకన్ చాలా పొలైట్గా సమాధానం చెప్తాడు. అక్కడ జరిగింది ఏంటంటే, అబ్రహాం లింకన్ని అవమానించాలన్నటువంటి ఆ మీడియా ప్రతినిధి అబ్రహాం లింకన్ అవమానించలేకపోయాడు, కానీ అక్కడున్న పరిస్థితుల్లో ఆయనే అవమానం పొందాడు. ఒక్కొక్కసారి మన ఎదుటివారు మనల్ని అవమానించాలనుకున్నప్పుడు, మనం తక్కువగా చేయాలన్నప్పుడు మన సమాధానం, మన యొక్క తగ్గింపు సమాధానం వారినే అవమానించబడేటట్లుగా అవుతుంది. అయితే ప్రత్యర్థి పార్టీలకి మద్దతుగా ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు ఎవరైనా మనం క్వశ్చన్ చేస్తే, ఇప్పుడు ఆన్సర్ చేసే విధానం ఎలా ఉంటుందంటే చాలా వైలెంట్గా ఆన్సర్ చేస్తున్నారు. కానీ అలా కాదు, మనం పొలైట్గా ఆన్సర్ ఇచ్చినప్పుడు మరలా మిమ్మల్ని ఇరుకుని పెట్టే విధంగా వారు మాట్లాడటానికి సాహసించరు. మీకు అర్థమవుతుందా?